శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 54వ సర్గము. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై భరద్వాజాశ్రమమును చేరుట, ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట, వారి వనవాస దీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెలుపుట. సీతారామ లక్ష్మణులు ఆ వృక్షమూలమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపి సూర్యుడు ఉదయింపగనే సుప్రభాత వేళ ఆ ప్రదేశము నుండి బయలుదేరి భగీరథుని వలన భూమికి దిగివచ్చిన గంగానదియు యమునయు సంగమించు ప్రదేశమైన ప్రయాగ క్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందుకు సాగిరి. వారు ఇంతకు ముందెప్పుడునూ చూచి ఎరుగని వత్సదేశమునందలి వివిధ మనోహర ప్రదేశములను, అందలి చక్కని దృశ్యములను గాంచుచు అచ్చటచ్చట స్థానికుల ఆదర సత్కారములను స్వీకరించుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. వారు క్షేమముగా పయనించుచు మార్గమధ్యమున బాగుగా పుష్పించిన వివిధములగు మహావృక్షములను తిలకించుచుండిరి. మధ్యాహ్నానంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమాయనున్నట్లు ఒప్పుచున్న ఆ ఎత్తైన పొగను చూడుము. భరద్వాజ మహర్షియు ఈ సమీపముననే ఉండునని తలంచుతును. మనము నిజముగానే గంగా యమున నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి. అదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జలఘర్షణ శబ్దములు వినబడుచున్నవి. అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగలగొట్టిన కొయ్యలు ఇదిగో ఇచ్చట కనబడుచున్నవి. భరద్వాజాశ్రమము చెంత అట్లు నరకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుచున్నవి. ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్త సమయమున గంగా యమున సంగమ ప్రదేశమున గల భరద్వాజాశ్రమమునకు చేరిరి. ధనుర్ధారులై ఉన్న ఆ అన్నదమ్ములను చూచి ఆ ఆశ్రమ సమీపమున గల మృగములను పక్షులను భీతిల్లినవి. వారు ఒక క్షణకాలము పాటు నడిచి భరద్వాజుని చెంతకు చేరిరి. ఆయాశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరిన వారై సీతతో కూడి ఆ మునీశ్వరునకు కొంత దూరమున నిలబడిరి. శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన పిదప వారు ఆ పర్ణశాలలోనికి ప్రవేశించిరి. మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్య పరివృతుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్ర చిత్తుడై ఉండెను. తపశక్తి చే పొందిన దివ్య దృష్టి వలన అతడు భూత భవిష్యద్వర్తమానములను ఎరంగగలిగి ఉండెను. సాయంకాలపు అగ్ని కార్యములను నిర్వర్తించి ఉన్న ఆ మహానుభావుని చూచి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి ఇట్లు తెలిపెను. ఓ పూజ్య మహాముని, మేము దశరథ మహారాజు పుత్రులము, రామలక్ష్మణులము. ఈ సాధ్వి నా భార్య, పేరు వైదేహి, జనక మహారాజు కూతురు. ఈ ఉత్తమరాలు నన్ను అనుసరించి ఈ నిర్జన ప్రదేశములకు వచ్చినది. తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటు వచ్చుచుండగా చూచి నా అనుంగు తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిశ్చయించుకుని ఇట్లు నా వెంట వచ్చను. ఓ మహాత్మా, తండ్రి ఆదేశం ప్రకారము తపోవనములయందు ప్రవేశింపనున్నాను. కంద మూల ఫలములనే భుజించుచు వానప్రస్థ ధర్మమును ఆచరించదము. అంతటా ధర్మాత్ముడైన ఆ ముని ధీమంతుడును రాకుమారుడును అయిన శ్రీరాముని వచనములను విని గోవును అర్ఘ్య జలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారములను నెరపెను. పిమ్మట ఆ మహాతపస్వికి వారికి ఇంకనూ వనములలో లభించి విధములకు ఫలమూలాదులతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చను. ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచను. మృగముల తోడను పక్షుల తోడను మునీశ్వరుల తోడను పరివృతుడై ఆసీనుడై ఉన్న ఆ భరద్వాజ మహాముని తన కడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగత పూర్వకముగా అతిథి పూజోపచారములను నిర్వహించను. ఆతిథ్యమును స్వీకరించి ఆసీనుడై ఉన్న శ్రీరామునితో భరద్వాజుడు ఇట్లు ధర్మవచనములను పలికెను. ఓ
ఓ కాకుస్తా రామా, ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యమునకే నిరీక్షించుచుంటిని. ఈనాటికి నీ రాకతో అది ఫలించినది. నీ యందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను విని ఉన్నాను. ఇది గంగా యమునా నదులు కలియు ప్రసిద్ధమైన క్షేత్రము. మిక్కిలి పవిత్రమైనది, మనోహరమైనది. ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును. రఘువంశజుడును సకల ప్రాణుల హితమును కోరెడివాడును అయిన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలుకులను వినిన పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు పలికెను. ఓ పూజ్య మహర్షి, ఇచ్చటికి సమీపమున గల కోసల దేశ పురజనులు, జానపదులు నేను ఈ ఆశ్రమమునున్నట్లు నెరింగి సులభముగా దర్శింపవచ్చునను కుతూహములతో నన్నును సీతాదేవిని కూడా చూడగోరుదురు. అందులకై వారు తరచుగా ఇచ్చటికి వచ్చిపోవచుందురు. కావున ఇచ్చట మేము నివసించట యుక్తము కాదని తలంతును. కావున ఓ మహాత్మా, జనులకు అందుబాటులో నుండని ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెలుపుడు. సుకుమారముగా పెరిగిన ఈ జానకి అట్టి ప్రదేశమున హాయిగా ఉండగలదు. శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్లు పలికెను. నాయనా శ్రీరామ, ఇక్కడికి 10 క్రోసుల దూరములో చిత్రకూటము అను పవిత్రమైన పర్వత ప్రదేశము కలదు. దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుచుందురు. అది మీ నివాసమునకు తగిన చోటు. అచట వానరములు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు తిరుగుచుండును. అది గంధమాధన పర్వతము వలె మనోహరమైనది. చిత్రకూట గిరిశృంగములను చూచుచున్నంత కాలము వరకును, అనగా చిత్రకూటమును నివసించుచున్నంత వరకును అచట వారికి పుణ్యకార్య ఫలములు లభించుచునే ఉండును. అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు అని అర్థము. వారి మనస్సులకు పాపపు ఆలోచనలే రావు. పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమున నివసించును. 100 కొలది సంవత్సరములు తపస్సులునర్చుడిచే ఆ ప్రదేశము పునీతమైనది. ఆ స్థలమహిమచే వారి తపస్సులను సిద్ధించినవి. అంత మాత్రమే కాదు, వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకుని అర్చిర్మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి. ఓ రామా, మీ ఏకాంతవాసమునకు ఆ ప్రదేశము ఎంతయు అనుకూలము. అచ్చట మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును. లేనిచో మీ వనవాసమును మాతో కూడి ఈ ఆశ్రమముననే గడపగలరు. ధర్మజ్ఞుడైన ఆ భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులకు శ్రీరామునుకును, సీతాదేవినికిని, లక్ష్మణస్వామికిని చక్కని అతిథి సత్కారములతో ఉపచారములను ఒనర్చెను. వారికి సంతృప్తి కలిగించెను. భరద్వాజ మహర్షియు ఆయన చెంత కూర్చుని ఉన్న శ్రీరాముడును చిత్ర కథా సంభాషణలు చేయుచుండిరి. ఎంతలో ప్రశాంతిని గూర్చుచు రాత్రి అయ్యను. సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణ శ్రమచే అలసిపోయి ఉండిరి. అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడిపిరి. రాత్రి గడిచి తెల్లవారగానే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహాతేజస్వి అయిన భరద్వాజ మహామునిని సమీపించి ఆయనతో ఇట్లనెను. సత్యశీలుడువైన ఓ మహాత్మా, మీ ఆశ్రమమున ఒక రాత్రి గడిపితిమి. ఇంతకు ముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళుటకై ఇంకా మీరు మాకు అనుమతి ఇవ్వండి. రాత్రి గడిచిన పిదప ఆ సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు పలికెను. ఓ రామా, ఈ సమీపముననే చిత్రకూట పర్వతము కలదు. అది మధురములైన ఫలములతోడను కందమూలములతోడను ఒప్పుచున్నది. అచ్చటికి వెళ్ళుడు. ఓ పరాక్రమశాలి, మీరు నివసించుటకు అది మిగుల అనుకూల ప్రదేశము. అచ్చట చక్కని నీడనిచ్చి వివిధములకు మహావృక్షములు కలవు. ఆ ప్రదేశమున కిన్నరులను, నాగజాతి వారు సంచరించుచుందురు. నమళ్ళు మనోహరముగా క్రయంకారములు చేయుచుండును. మహాగజములు తిరుగుచుండును. ఆ ప్రదేశము పవిత్రము, మనోజ్ఞము. అక్కడ కందమూల ఫలములు సమృద్ధిగా లభించును. మీరు వాసిగాంచిన ఆ చిత్రకూట పర్వతమునకు వెళ్ళుడు. ఓ రఘునందన, ఆ వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు, లేళ్ల గుంపులు చూడముచ్చట గొలుపునట్లుగా సంచరించుచు మిమ్ములను ఆనందింపచేయగలవు.
అచ్చటి పర్వత సానువులను, మందాకినీ నదీ తీరములను, పెక్కు జలపాతములను, నానా విధములకు గుహలను, సెలయేళ్లను మీరు దర్శింపవచ్చును. నీవును సీతాదేవియు విహరించు వేళ ఆ ప్రదేశమంతయు మీ మనస్సులకు ఆహ్లాదకరముగా ఉండును. మంగళకరమైన ఆ పర్వతము సంతోషముతో పొంగిపోవచున్న టిట్టిభముల రవములతో, కోకిలల స్వరములతో ప్రతిధ్వనించుచుండును. హరిణముల తోడను, మదగజముల గుంపుల తోడను మిక్కిలి రమణీయముగా నుండు ఆ ఆశ్రమమునకు చేరి అచ్చట నివసించుడు. శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 54వ సర్గము సమాప్తము.